నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలే కరువు రూపంలో రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. కాంగ్రెస్తోనే కరువు వచ్చిందనటం ఓ మాజీ మంత్రి తెలివితక్కువతనమని ఆయన అన్నారు. శ్రీశైలం కృష్ణసాగర్ జలాలు జగన్కు అమ్ముకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బురద మిగిల్చింది. బీఆర్ఎస్ పాలనలో దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం. అందుకే 60-70 వేల మెజారిటీతో 36 సీట్లకు 32 గెలుచుకున్నామని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. బహిరంగంగా మార్కెట్లో ఇష్టానుసారంగా బియ్యం అమ్ముకుంటున్న మిల్లర్లు రైతులను వేధిస్తే సహించమని అన్నారు. 2800 మద్దతు ధర ఇవ్వని మిల్లుల్ని సీజ్ చేస్తామని పేర్కొన్నారు. రైతుల్ని వేధిస్తే ఎంత వారినైనా వదిలేది లేదని ఇది హెచ్చరిక అని అన్నారు. 9 లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూంలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంకా లోపలికి పోయేవారు చాలామంది ఉన్నారని అన్నారు. 100 రోజుల్లో 100 రోడ్లు వేయించాం. 30,000 కోట్లతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు. సీఎంతో సహా అందరం టీం వర్క్ చేస్తున్నాం. 5 ఏళ్లలో జరిగే అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ వద్దన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని అన్నారు. వార్తలు వస్తే నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని, డిఎస్ఓ గారిని పంపడం జరిగింది. అయినా సరే నిన్నటికెళ్ళి ఈ రోజుకెళ్ళి కూడా మార్పు లేదు. మన ఎమ్మెల్యే గారు పోతే ఒకరోజు 2600 కొన్నారు. ఇప్పుడు నేను అక్కడ మిల్లు దగ్గర ఆటలాడి మిల్లర్స్తోని రైతులతో గంట సేపు మాట్లాడినా. జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ గారిని ఇప్పుడు రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వెళ్తున్నా. ఒకటే మిల్లర్స్కు హెచ్చరిక చేస్తున్నాం. మీకు ఎంత ఈరోజు మీరు సన్న బియ్యం బండి ఇవ్వాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా, ఎకరానికి 20,000 నష్టం వస్తుంది. దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నాం. మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇవాళ మీరు 50-60 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నారు. మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయొద్దని, మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదు. ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా. మీరు కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే 28 గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకు ఉంచకుండా ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డారు. మీరు 2800లకు తక్కువ సన్న ఒడ్డుకి కొంటే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్